మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. కొద్ది క్షణం ముందు నేను సుందరకాండ సినిమా నుంచి ఆకాశాన సూర్యుడు సంధ్య వెలుగనే పాట పెట్టాను. అభినందిస్తూ శివకుమార్ గారు మరియు తెలుగు టెక్ గారు కామెంట్లు పెట్టారు. వారికి నా ధన్యవాదాలు. ఇక టీవీఎస్ బాబు ఇవాళ నాతో సాయంత్రం గణంలో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ నెల పూర్తి అంతా ధరలు ఉంటాయి, ధరలు బాగానే ఉంటాయి, శాంపుల్ పడే తోటల్ని బాగా చూసుకుంటే మంచిది నేను అన్నదాతలు సలహా ఇచ్చి అదే చెప్పాను. దానికి వెంకటరాడు ఎంఎస్ గారు జై బాబన్న, టీవీఎస్ బాబుకి జై. మిత్రుడు వ్యాపారంలో యువ కిషోరం, చిన్నవాడు కానీ వ్యాపారంలో మాత్రం పెద్దవాడు. బాబు చెప్పితే మాత్రం 100% పక్కా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎస్ఎన్డి గారు జై బాబు, బి కొత్త కూడా చెప్పన్న జగన్ రెడ్డి గారు సమయం లేదన్నా ప్రయత్నిస్తాను. ఈ మంత్ ఎండింగ్లో రేట్లు ఎలా ఉంటాయి? సాయి కుమార్ నాయుడు గారు అన్నా ఇప్పుడిప్పుడే ధరలు ఆరంభమయ్యాయి, ఇప్పుడిప్పుడే కాస్త అన్నదాతలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. చూద్దామన్నా నెల చివరి వరకు ఇప్పటి నుంచి ఎందుకు. బట్ జూలైలో ఇప్పుడు ఫిబ్రవరి లాంటి తోటలంతా బాగా ప్రస్తుతం శాంపుల్ పడే తోటలు లేవని చాలామంది అన్నదాతలు చెబుతున్నారు. కాబట్టి దిగుమతి తగ్గితే మాత్రం రేట్లు బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మొలకచూరి వీడియోలో నాకు వచ్చిన సమాచారం మేరకు అప్పటికి 370 రూపాయలు టాప్, కానీ ఆ తర్వాత 400 పడ్డట్టు ఉంది. ఎన్టీఆర్ నాయుడు గారు కామెంట్ పెట్టారు, మొలకచూరు టాప్ 400 మేబీ ఉంటుందన్న. అనంతపూర్ నెగిటివ్ ప్లేస్ ఎందుకో చెప్పలేదు. ఇక నాగరాజు గారు అన్నదాతలు చూశారా ఎంతమంది యూట్యూబ్ వాళ్ళు ఎంత చెప్పారు, బట్ రేట్స్ పెరగలేదు. బట్ టమోటా టైం నార్త్ ఇండియా పార్సల్ పైన ఆధారపడి పెరుగుతుంది. ఇంకో 15 డేస్లో టమోటా ఉన్న ఫార్మర్స్ లక్కీ. 10 రోజుల తర్వాత టమోటా వచ్చే అన్నదాతలు లక్కీ. ఇక శ్రీమంజనాథ్ గారు 10 తర్వాత కథ వేరేలా ఉంటుంది. 1 జూన్ అన్నారు మార్చి రేట్లు, బట్ 10 days డే 10 ఈ నెల 10 తర్వాత కాయలు వచ్చే ఈ నెల 10 తర్వాత కథ వేరేలా ఉంటుంది. జూన్ 10 అన్నారు మంచి రేట్లు, బట్ 10 రోజులు ఆలస్యంగా ఇంకా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. మంజునాథ్ గారు కామెంట్ పెట్టారు, దీనికి రిప్లై వచ్చింది, అది తర్వాత చెబుతాను. పీవీపీవి గారు అన్నా ఈసారి 70 రోజులకి శాంపుల్ పడుతుందని మే 20 తేదీన నాటినాము, అదేమో 50 రోజులకే శాంపుల్ అయినాయి. మే 25 అయిపోయింది. మే నెల 2025 చీకటి రోజులు టమోటాకి. రిప్లై కామెంట్ సాగరెడ్డి గారిది, దిస్ మంత్ ఎండింగ్ అండ్ నెక్స్ట్ మంత్ కథ వేరేలా ఉంటుంది బ్రో. నార్త్ సైడ్ ఇంకా 15-20 రోజులు చిన్నగా కొద్దిగా టమోటాల స్టాక్ ఉంది, వస్తుంది. ఈ నెల చివరిలో మాత్రం నెక్స్ట్ వచ్చే నెల ఆరంభంలో కథ వేరేగా ఉంటుంది. మొత్తం మీదైతే రానున్న రోజుల్లో టమోటా కథ వేరేగా ఉంటుందని మంజునాథ్ గారు మరియు సాగరెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రాయకోట మార్కెట్ ఇవాళ 300 రూపాయలు టాప్ రేట్, నేను కూడా అంతే పెట్టాను. మరి వీడియో ఇక్కడ ఏదో కామెంట్లు వచ్చాయి 600 అని పెట్టారు, ఎన్ని మిస్టేక్ బ్రో అని చెప్పి ఒకసారి వీడియో చెక్ చేస్తాను. అది 30 కేజీల 15 కేజీల రాయకోట టమోటా అని చెప్పి డార్లింగ్ గారు కామెంట్ పెట్టారు. దానికి రిప్లై వచ్చింది 25 కేజీలు. ఎస్, రాయకోట లెవెల్ కంటే 25 కేజీలే. ఇయర్ ఢిల్లీ బయర్స్ కూడా తొందరగా వస్తున్నారు, ఇంకా మంచి టైం స్టార్ట్. జూన్ జూలై మన సైడ్ స్టాక్ కూడా ఇంకో 10-15 డేస్లో చాలా తగ్గిపోతుంది. సో ప్రజెంట్ 1 మంత్ తోటలు ఉన్న ఫార్మర్స్ లక్కీ. నారాజ్ గారు మరి ఇప్పుడు ప్లాంటేషన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని లక్ష్మీ గారు అడిగితే అస్సాం అని భూయాసు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక వల్లి గారు మదనపల్లి టమోటా మండి వేరే చోటికి మార్చాలి, ట్రాఫిక్ అంతరాయం మరియు టమోటా తెచ్చే రైతులకు వాహనదారులకు అందరికీ సౌలభ్యమయ్యేలా ఇతర చోటుకు మార్చాలి. మార్కెట్ విశాలమైందన్నా ఈ ట్రాఫిక్ జామ్లంతా నెల 1.5 మాత్రమే మళ్ళీ మామూలు అవుతుంది. కేవలం 2 నెలల కోసం అంత పెద్ద మార్కెట్ని మళ్ళీ మార్చడం అనవసరమేమో నా అభిప్రాయం. శుభోదయం బ్రో తెలుగు గారు మీకు కూడా అన్న. జూన్ 15 పైన రేటు పెరుగుతుంది, చిన్న బాక్స్ 250 అమ్ముతుంది.
చిన్న బాక్స్ ఆల్రెడీ 250 దగ్గర ఇవాళ కోలార్లో టాప్ అండ్ టాప్ 280 రూపాయలు చిన్న బాక్స్, పుంగునూరులో 180 రూపాయలు ఇవ్వాల, 250 రూపాయలు అంతకు మించి ఉండాలని ఆశిద్దాం. అన్నా మీకు తెలుగు అంటే చాలా ప్రేమ గౌరవం ఉంది, మీలాంటి వాళ్ళ వల్లే చాలామందికి ఆదర్శపడిన అన్న. తెలుగు భాష భారతదేశంలోని హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష, ప్రస్తుతం కూడా అదే. కాకపోతే ఇతరత్ర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళు వాళ్ళ మాతృభాషను తెలుగుని రాయకుండా అక్కడక్కడ ఉన్న భాషల్ని రాసుకుంటున్నారు. దానివల్లే తెలుగు ఇవాళ 6వ స్థానానికి పడిపోయింది. మనం కూడా మన దైనందిక వ్యవహారాల్లో మన మాటల్లో ఆంగ్ల పదాలు విపరీతంగా చెప్పిస్తున్నాము. అమ్మా నాన్న అని పిలుపుకుంటే మమ్మీ డాడీని పిలుచుకుని మురిసిపోతున్నాం. ఈ ధోరణి మారాలి. అమ్మ నాన్న, అమ్మ అంటే పెదవులు కలుసుకుంటాయి, నాన్న అంటే పెదవులు విచ్చుకుంటాయి. మమ్మీ డాడీ, అమ్మ అనే పిలుపులో ఆర్ద్రత ఉంటుంది, నాన్న అనే పిలుపులో ప్రేమ ఉంటుంది. మారాలి. అంకులు, ఆంటీ, పెంకులు, ఈ భాషలు మారాలి. మేనత్త, మేనమామ, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఈ పదాలు మనం నేర్పించాలి. ఇంకా జంతువులు చదువుకుంటే మంకీ, డాంకీ, ఇలా తయారైంది మన పరిస్థితి. ఏదేమైనా మళ్ళీ తెలుగు భాషకు మంచి రోజులు రావాలి అని మనమందరం కృషి చేయాలి. మనందరిలో ఒకే భావన రావాలి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు అని. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.